జామెట్రీ నుంచి ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ఇస్ 90. సో ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నాం, యాంగిల్ ఏ దగ్గర మనకి 90 degrees ఉంది. ఓకే, డి ఈజ్ ప్యారల్ టు హైపోటెన్యూస్ బీసీ. బీసీ హైపోటెన్యూస్ కదా, సో వీళ్ళు ఏం తీసుకున్నారంటే ఒక లైన్ దానికి ప్యారల్గా తీసుకున్నారు, దట్ ఈస్ డిఈ. డిఈ ఈజ్ ప్యారల్ టు బీసీ. ఈ రెండు ప్యారల్ అనమాట. ఈ రెండు ప్యారల్ అయితే ఏమవుతుంది మనకి, అప్పుడు ట్రయాంగిల్ ఏడిఈ అండ్ ఏబీసీ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అనమాట. ఓకే, సో ఏడిఈ ట్రయాంగిల్ దిస్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ. ఓకే, ఈ రెండు సిమిలర్. నెక్స్ట్, లెంత్ ఆఫ్ డిఈ ఈజ్ 75% ఆఫ్ ద లెంత్ ఆఫ్ బీసీ. 75% అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 3/4 3/4. సో బీసీ అనేది 4 parts ఉంటే డిఈ అనేది 3 parts ఉంటుంది, 3/4 75%. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ? ఏడిఈ ఏరియా అంతా ఇఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ 85. ఫుల్ ట్రయాంగిల్ ఏరియా వచ్చి 85 ఉంటే ఏడిఈ ఏరియా అంతా అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ థీరం గురించి మనం గుర్తు చేసుకోవాలి. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏరియా ఏ రేషియోలో ఉంటుందంటే స్క్వేర్ ఆఫ్ ద సైడ్స్ రేషియోలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు సిమిలర్ కదా, ఈ రెండింటికి ఏరియా ఏ రేషియోలో ఉంటుందంటే సైడ్ స్క్వేర్ అనమాట. 3 square and 4 square. సో దీని ఏరియా కనుక 9 parts ఉంటే దీని ఏరియా 16 parts ఉంటుంది. ఏడిఈ ఏరియా 9 parts ఉంటే ఏబీసీ ఏరియా 16 parts ఉంటుంది. ఓకే, అయితే ఏబీసీ ఏరియా 85 అని ఇచ్చారు కదా ఇక్కడ చూడండి. సో దిస్ 85 ఈజ్ ఈక్వల్ టు 16 parts. 16 parts 85 అయితే 9 parts ఉన్నది ఎంత అవుతుంది అని అంటున్నారు. ఓకే, 16 అనేది 85 అయిందంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చూడండి, 16 into 5 ఆల్మోస్ట్ 5 times. 16 5 80 కదా, 5 కంటే కొంచెం ఎక్కువ. అదే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9తో కూడా నేను మల్టిప్లై చేస్తాను. 9 5 45, కొంచెం ఎక్కువ. 45 కంటే కొంచెం ఎక్కువ ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి, దట్ ఈస్ ద ఆన్సర్.